హాయ్ ఎవ్రీవన్. 5 to 6 months బేబీకి సరిపోయే మెజర్మెంట్స్తో ఫ్రాక్ అనేది కటింగ్ చూపిస్తాను, చూసేయండి. ఈ ఏజ్ పిల్లలకి 80 పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు గ్యారా కట్ చేసేస్తున్నాను. కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దానికి 1.5 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇది ఎందుకంటే ఇలా కింద ఫోల్డ్ చేసి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. దానికోసం ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి 1.5 ఇంచ్. గ్యారా లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చెస్ కోసం కావాలి కాబట్టి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్కి ఎలాగో వదిలిపెట్టేసాం కాబట్టి కింద అవసరం లేదు. పైన స్టిచ్చెస్కి మాత్రమే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇలా చివరి కూడా ఒక మార్క్ చేసుకుని అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇది ఒక పీసు ఫ్రంట్ సైడ్, ఒక పీసు బ్యాక్ సైడ్కి వస్తుంది. ఇప్పుడు బాడీ కట్ చేసుకోవాలి. బాడీ కటింగ్ కోసం కూడా ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. దీనికి హుక్స్ ఏమీ రావు వెనక, దానికోసం కట్ ఏమీ అవసరం లేదు కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేలా కట్ చేసుకుంటాం. దానికోసం ఇలా 4 మడతల మీద ఉండాలి. బాడీ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే పైన దీనికి స్టిచ్చెస్ పడవు. దీనికి ఇప్పుడు థ్రెడ్స్ కడతాం చూడండి, షోల్డర్ దగ్గర థ్రెడ్స్ ఆ మాదిరిగా వస్తుంది ఇది. అందుకని చెప్పి షోల్డర్ దగ్గర కూడా మనం ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టిచ్చెస్ కోసం కింద వైపున మాత్రం తీసుకోవాలి. 7.5 ఇంచెస్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బాడీ లెంత్. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. మనకి షోల్డర్ విడ్త్తో పని లేదు, కాకపోతే ఆర్మ్ హోల్ కోసం ఇలా డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ 4 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 4 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండాలన్నమాట. నెక్ అనుకోండి, నెక్ ఇలా డ్రా చేస్తాం కదా, ఇక్కడ ఆర్మ్ హోల్ ఇలా వస్తాయి. ఇలా ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి కాబట్టి థ్రెడ్స్కి సరిపడా ఒక 1 ఇంచ్ అనేది ఉంచుకోవాలి. ఈ విడ్త్ని ఇంత తగ్గించుకోవాలి. ఇక్కడి నుంచి ఇటు తగ్గించుకోవాలి. ఇక్కడి నుంచి కొంచెమే తగ్గించుకోవాలి. ఎక్కువ తగ్గించామనుకోండి మనకి ఇక్కడ నెక్ అనేది పెద్దది అయిపోతుంది. ఇటువైపునే ఎక్కువ తగ్గించుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కింద కూడా 5 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్. ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాను. ఎందుకంటే పిల్లలకి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చెస్ట్ రౌండ్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. దీన్ని బట్టి కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఈ ఫోల్డింగ్ వరకు రాకూడదు, ఈ మధ్యలో వరకు ఆగిపోవాలి క్రాస్ అనేది. ఇక్కడ కొద్దిగా మైనస్ చేయటం వలన ఫ్రాక్ అనేది బాగుంటుంది, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇక్కడ వేసే థ్రెడ్స్ కోసం కట్ చేసుకోవాలి. థ్రెడ్స్ కోసం వేసే క్లాత్ క్రాస్గా ఉంటే బాగుంటుంది, నీట్గా తిరుగుతుంది. నెక్ చుట్టూ పట్టీ వేసుకోవాలి. మనం హెమ్మింగ్ పట్టీ ఎలా అయితే వేస్తామో అలా ఒక పట్టీ వేసుకోవాలి. దీనికి 1 ఇంచ్ విడ్త్తో ఒక క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి షోల్డర్స్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ కింద నుంచి పైకి ఇంకొక థ్రెడ్స్ వస్తాయి. ఈ థ్రెడ్స్ని మనం పైన ముడి వేసుకుంటాం అనమాట షోల్డర్ దగ్గర. వాటికి 1.5 ఇంచ్ విడ్త్తో క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. మన ఛానల్లో కిడ్స్ డ్రెస్సెస్, లెహెంగాస్, అలాగే డిజైనర్ బ్లౌజులు కటింగ్, స్టిచ్చింగ్ ఉన్నాయి. చాలా వివరంగా ఉంటుంది. వీడియో అనేది ఒకసారి చూసేయండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. నెక్ చుట్టూ ఇలా 1 ఇంచ్ పట్టి కట్ చేశాను కదా, అది కుట్టేసుకోవాలి.
చూడండి ఈ నెక్ చుట్టూ మాత్రమే ఈ చిన్నగా 1 ఇంచ్తో కట్ చేసింది యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. నెక్ చుట్టూ కూడా ఇది క్రాస్ ఉంటుంది కదా, నెక్ కొద్దిగా తిప్పుకుంటూ కుట్టాలి క్రాస్ వచ్చినప్పుడు, లేదంటే నీట్గా రాదు. కొద్దిగా తిప్పుకుంటూ పాదం పైకి లేపుకుంటూ సూదిని క్లాత్లోకి దించుకుంటూ కుట్టుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుంది. చూడండి చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఈ నెక్ చుట్టూ కూడా చిన్న నాట్లు పెట్టుకోవాలి. అప్పుడే ఈజీగా తిరుగుతుంది ఈ పట్టీ లోపల వైపుకి. కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి నాట్లు పెట్టేటప్పుడు. చూడండి ఇప్పుడు యాడ్ చేసిన పట్టీ మొత్తం లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచు ఒక ఫోల్డ్, ఇంకో 1/2 ఇంచు ఫోల్డ్, మొత్తం ఈ పట్టీ అంతా యాడ్ చేసింది లోపల వైపుకి వెళ్ళిపోవాలి. పైకి కనపడకూడదు. మనం యాడ్ చేసిన కుట్టు ఉంటుంది కదా, అది వరకు కనపడతా ఉంటుంది పైకి మనకి. మిగతా పట్టీ అంతా కూడా లోపల వైపుకి ఫోల్డ్ అయిపోవాలి. మనం హెమ్మింగ్ పట్టీ ఎలా అయితే కుడతామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఇలా చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇంకో పార్ట్కి కూడా నేను ఇలా కుట్టేసుకున్నాను. డాట్లు వేసుకోవాలి. డాట్లు మార్కింగ్ చేసుకోకపోతే షోల్డర్కి మధ్యలో వచ్చేలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవడమే. చిన్న డాట్లు వేసుకుంటే సరిపోతుంది. చిన్న పాప ఫ్రాకే కాబట్టి చిన్న డాట్లు వేసుకోవాలి. ఇంకో పార్ట్కి కూడా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పట్టీలు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటే చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో అలా క్రాస్గా పెట్టి యాడ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది క్రాస్ పట్టీలు. ఇప్పుడు ఆమ్ హోల్ కింద నుంచి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మాత్రం పట్టీ మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ గ్యాప్ అనేది వదలకూడదు. పట్టీ ఇప్పుడు నెక్ చుట్టూ పట్టీ కుట్టాను కదా, ఆ పట్టీ చివరి వరకు కుట్టేసుకోవాలి. గ్యాప్ అనేది ఉండకూడదు, లేదంటే చూడటానికి బాగోదు. మొత్తం కవర్ అయిపోవాలి. ఈ పట్టీ కుట్టేటప్పటికి చూడండి అసలు పట్టీ అనేది కనపడకూడదు అనమాట బయటికి. ఇలా చివరికి వచ్చేసరికి కలిపేసుకోవాలి మొత్తం. ఈ పట్టీని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కుట్టేసుకోవాలి. లోపల వైపుకి తిరగ తిప్పేసుకోవాలంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉండే విధంగా బాడీ పార్ట్ని తిప్పుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచు ఒక ఫోల్డ్, ఇంకో చివరి ఇంకొక 1/2 ఇంచు ఫోల్డ్, మళ్ళీ ఈ 2 ఫోల్డింగ్లు కలిపి ఇలా ఒక చోటకి చేర్చుకోవాలి. ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చివర కుట్టుపడేలా వేసుకోవాలి. చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇది కూడా ఒక 1/2 ఇంచు విడ్త్తోనే రావాలి పట్టీ అనేది. కాటన్ కాబట్టి ఇంకా సన్నగా రాదు, 1/2 ఇంచు విడ్త్ వస్తుంది. సిల్క్ అనుకోండి సన్నగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ పట్టీ వేసిన కుట్టు యాడ్ చేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీదకే రావాలి ఫోల్డింగ్ అనేది. అలా కుట్టుకోవాలి. చూడండి యాడ్ చేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకోవాలి. బాడీ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ నుంచి మనం థ్రెడ్ పైనుంచి అలా కుట్టుకుంటే మనకి బాడీ పార్ట్ దగ్గర ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్ వేసిన పట్టీ అయితే లోపలికి ఫోల్డ్ అయిపోవాలి. ఇదైతే పైకి రావాలి. పట్టీ అంతా కూడా పైకి కనిపిస్తూ ఉంటుంది. 1/2 ఇంచు పట్టీ చూడండి ఇలా వస్తుంది. ఇంకో వైపును కూడా మనకి కుట్టు ఎటు వీలైతే అటు నుంచి కుట్టుకోవాలి. ఇంతకుముందు అయితే ఆమ్ హోల్ నుంచి కుట్టాను కదా, ఇప్పుడు నాకు కుట్టు ఇటు వీలు ఉంటుంది కుట్టడానికి. అందుకని థ్రెడ్ ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు వదిలేసుకొని అక్కడి నుంచి షోల్డర్ దగ్గర యాడ్ చేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకుని ఇంతకుముందు ఎలా అయితే కుట్టానో సేమ్ అదే విధంగా కుట్టాలి. 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ 1/2 ఇంచు ఫోల్డింగ్ మనకి పైకి రావాలన్నమాట. బాడీ లోపలికి వెళ్ళిపోకూడదు, తిరిగిపోకూడదు. ఈ పట్టీ అనేది పైకి రావాలి. అప్పుడే షోల్డర్ దగ్గర నీట్గా వస్తుంది. లేదంటే ఇది పట్టీ లోపలికి తిరిగింది అనుకోండి, షోల్డర్ దగ్గర లోపలికి తిరిగిపోతుంది. చూడండి ఇక్కడ కరెక్ట్గా పైకి రావాలి. ఇక్కడ కూడా అంతే. కుట్టు అనేది పట్టీ యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకే ఈ ఫోల్డింగ్ అనేది వెళ్ళాలి. కుట్టు ఎప్పుడు కూడా ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ చివర పడేలా వేసుకోవాలి. అప్పుడే స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇంకొక పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్, సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. 2 థ్రెడ్స్ కూడా నేను యాడ్ చేసేసాను. ఇంకొక దానికి కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసేసాను. డాట్లు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి. ఇప్పుడు కుచ్చు పట్టి యాడ్ చేసుకోవాలి. అంటే గేరా పార్ట్ యాడ్ చేసుకోవాలి. నడుం దగ్గర స్టార్టింగ్లో 1.5 ఇంచ్ వదిలేసుకోవాలి. ఖర్చు కోసం కట్ చేసేటప్పుడు 1.5 ఇంచ్ వదిలిపెట్టాను. అక్కడి నుంచి చిన్న కుచ్చులు పెట్టుకోవాలి.
ఈ కుచ్చులన్నీ ఒకే సైజులో ఉండాలి. చివరి వరకు కూడా గ్యాప్ కూడా ఒకే గ్యాప్ ఉండాలి. ఒక చోట ఎక్కువ పెట్టి ఒక చోట తక్కువ పెట్టి అలా పెట్టకూడదు. ఒక చోట పెద్దది ఒక చోట చిన్నది అలా పెట్టకూడదు. చివరి కూడా ఖర్చు కోసం ప్లెయిన్గా వదిలేసుకోవాలి. కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు. 1.5 ఇంచు ఇంకో కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. రెండింటికి వేసేసాను కుచ్చులు. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. 2 బాడీ పార్ట్లు ఇలా సమానంగా పట్టుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టాను. ఆ గ్యాప్ దగ్గర కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. మీకు డౌట్ ఉంటే ఒకసారి మెజర్ చేసుకొని అప్పుడు కుట్లు అనేది వేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని అప్పుడు వేసుకోవాలి. చూడండి, నడుము దగ్గర కూడా 1.5 ఇంచ్ గ్యాప్తో కుట్టు అనేది వేసుకోవాలి. మనకి గేరా పార్ట్కి ఖర్చు అవసరం లేదు. చివరికి కుట్టేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో. ఈ కుట్టుకి ఇంకో 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా అంతే, ఖర్చు కోసం మార్క్ చేసుకుని వేసుకోవాలి. నడుము దగ్గర కూడా ఖర్చు వదిలిపెట్టి వేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి, ఒకదాని పక్కన ఒకటి. ఎప్పుడన్నా ఊడ తీసుకోవటానికి ఉంటాయి. ఇప్పుడు తిరగ తిప్పేసుకోవాలి మంచి వైపుకి. తిరగ తిప్పేసుకున్న తర్వాత మాత్రమే కింద పట్టి కుట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. మార్క్ ఉంది కదా, ఆ మార్కుని బట్టి పట్టి అనేది ఫోల్డ్ చేసుకోవాలి కింద వైపున. ఎక్కువ తక్కువ చేయకూడదు, లెంత్ అనేది తేడా వస్తుంది. ఫస్ట్ ఎంత ఫోల్డింగ్ అయితే చేసామో రౌండ్ చివరి వరకు కూడా అంతే ఫోల్డ్ చేయాలి. ఒక చోట ఎక్కువ ఫోల్డ్ చేసి ఒక చోట తక్కువ ఫోల్డ్ చేసామనుకోండి, చుట్టూ గేర అనేది పైకి కిందకి వస్తుంది. మనకి చూడటానికి కూడా అంత బాగోదు. చివరి వరకు కూడా సేమ్ ఇదే ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి రౌండ్గా. చూడండి, నేను చుట్టూ కుట్టేశాను. ఇప్పుడు ఈ థ్రెడ్స్కి చివర ఇలా లట్కన్ మాదిరిగా కొడుతున్నాను, హ్యాంగింగ్స్ మాదిరిగా. స్క్వేర్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. 4 తాళ్ళకి 4 కట్ చేసుకుని ఇలా కుట్టుకోవాలి. సింపుల్గానే చిన్నగా కొడుతున్నాను. 4 ఇంట్లకి సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇలా తిరగ తిప్పేసుకుంటే వస్తుంది. మన బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కొడతాం చూడండి, సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. చూడటానికి బాగుంటుంది. చూడండి, ఇక్కడ థ్రెడ్స్ వేస్తే చాలా బాగుంటాయి నీట్గా. భుజాల దగ్గర ఇలా థ్రెడ్స్ వేసుకోవాలి. మనకి ఎంత అయితే టైట్ కావాలో అంత వేసుకోవడమే. పైన ఇలా హుక్స్ లేకుండా పిల్లలకి ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. హుక్స్ అనేవి గుచ్చుకుంటాయి చిన్నపిల్లలకి. ఇలా థ్రెడ్స్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. వేయటానికి కానీ తీయటానికి కానీ వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోవటానికి కానీ హాయిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇటువైపు కూడా అంతే, ఇంకో మాదిరిగా వేసుకోవచ్చు ముడి అనేది. ఇలాంటి ఫ్రాక్స్ చాలా చాలా ఈజీగా కుట్టేయచ్చు మన వీడియో చూసి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ చూడండి క్యూట్గా ఎంత బాగుందో కదా. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.